కేంద్రం తెలిపింది. ఇది పూరికి 70 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెప్పింది. రాగల 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. నార్త్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ బలపడుతూ నిన్న రాత్రికి అది తీవ్ర అల్పపీడనంగా మారింది. అది మరలా ఇంకా బలపడి ఈరోజు ఉదయానికి అంటే సుమారు మార్నింగ్ 8:30 అవర్స్ ఆ సమయానికి అది వాయుగుండంగా మారి అది పూరికి 70 కిలోమీటర్లు ఆగ్నేయంగా పూరికి 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. అలాగే నెక్స్ట్ ఇది మన కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్స్ దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో రేపు ఎర్లీ అవర్స్ ఆఫ్ 20th జూలైకి పూరి తీరానికి క్రాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం చేత మనకి రానటువంటి 24 గంటల్లో మన రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని 1-2 జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మన నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ చూస్తుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే మనకి నెక్స్ట్ 24 అవర్స్లో అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షం కూడా రిమైనింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరాంధ్రలో అంటే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా దక్షిణాంధ్రాలో కూడా ఎన్టీఆర్, గుంటూరు ఈ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే నెక్స్ట్ 24 అవర్స్